ఈ దఫా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ చేతిలో ఒక పెద్ద తాళం ఉంది. ఆ తాళం 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి వాడుకున్నాడని నేను నిన్ననే ప్రస్తావించాను, నిన్న మొన్న. ఎందుకు అంటే 2006 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2009లో ఆ కొత్త నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికలు జరిగినాయి. ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ సీట్లు లైక్ నందిగామ, దేవినేని వరుసగా గెలిచే సీటు, పత్తిపాడు ఖచ్చితంగా రత్తయ్య గారు లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి సీట్లు, అట్లాంటివి వరుసపెట్టి దెబ్బతీసి అక్కడ ఇది పత్తిపాడు లాంటి సీట్లు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ సీట్లని ఎస్సీ సీట్లుగా మార్చేశాయి. తద్వారా ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి 2009లో గెలవాల్సిన దానికి చెక్ పెట్టడానికి అదొకటి అయింది. రెండవది చిరంజీవి ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ దఫా అధికారంలోకి వచ్చిన వాళ్ళ చేతిలో అది ఉంటుందని నేను నిన్ననే ప్రస్తావించాను. ఇప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు అందులో సెంటర్లో కూడా బీజేపీ ఇదివరకటికి మళ్ళీ లేదు, ఇదివరకటి అంత స్ట్రాంగ్ కాదు, 2014-19 అంత స్ట్రాంగ్ కాదు, అత్యవసర రేంజ్లో ఉంది. కాబట్టి ఈ టైంలో ఏం జరుగుతుంది కదా అంటే నియోజకవర్గాల పునర్విభజన తెలుగుదేశం ఎలా చెప్తే అట్లా నడుస్తుంది. ఆనాడు కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల వీళ్ళు కోరుకున్నటువంటి సాధ్యమైంది. అప్పుడే రాజశేఖర రెడ్డి హిందువులు 60% ఉన్న సీట్లని 40% తగ్గించేసి ఆ 20% ఇతర నియోజకవర్గాలకు మార్చేయడం వల్ల హైదరాబాద్లో అంతకుముందు 3 సీట్లు గెలిచే ఎంఐఎం ఇప్పుడు 7 సీట్లు గెలుస్తోంది. పార్లమెంట్ సీట్ ఖచ్చితంగా అదే గెలుస్తోంది. ఎక్కడ పాత బస్తీలో ఓటు ఉన్నటువంటి వాళ్ళకి సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ వస్తుంది. అది విచిత్రం. హిందువులకి, ముస్లింలకు వచ్చేటప్పటికి అవతల ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. అలాగా ఇప్పుడు చేతిలో ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున జగన్ని దెబ్బ కొట్టాలంటే పులివెందులు వాళ్ళ కంచుకోట, పులివెందులు ఎస్సీ నియోజకవర్గం కింద చేసేస్తే జగన్కి పోటీ చేసే అర్హత ఉండదు. ఇంకోటి రేపు ఎలక్షన్స్కి 33% రిజర్వేషన్ లైన్లోకి వస్తుంది. ఎందుకంటే మొన్ననే బిల్లు ఆమోదించేశారు. కాబట్టి ఆ రిజర్వేషన్స్ ప్రకారం చూసుకుంటే మహిళా రిజర్వేషన్ చేసినా కూడా కాదనడానికి లేదు. అప్పుడు జగన్కి పోటీ చేయడానికి సీటు దొరకని పరిస్థితి సృష్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుని దెబ్బ కొట్టడానికి జగన్ ప్రయత్నించాడు కాబట్టి జగన్ కెరీర్ని దెబ్బతీసేస్తేనే తెలుగుదేశానికి భవిష్యత్తు ఉంటుంది, అలాగే జనసేనకి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నప్పుడు ఆ ప్రయత్నం సీరియస్గా చేస్తారు. అప్పుడు పులివెందుల్లో దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లా.